ఏంటంటే 18 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఆడపిల్ల అవ్వచ్చు, మా పిల్ల అవ్వచ్చు, వాళ్ళ ఓటు హక్కు మొట్టమొదటిసారిగా రేపు రాబోయే సాధారణ ఎన్నికల్లోకి మీకు మొట్టమొదటిసారిగా ఓటేసే అవకాశం వచ్చిందమ్మా. మీకు మీ అందరికీ కూడా చదువుకున్నారు కాబట్టి ప్రతి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది పిల్లలందరికీ కూడా. దాంట్లో సోషల్ స్టడీస్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది. అది మీ అందరికీ తెలుసు, మనందరికీ చదువుకున్న పిల్లలందరికీ. దాంట్లోనే ఒక రాజనీతి శాస్త్రం ఉంటుంది, సమాజ శాస్త్రం ఉంటుంది, అలాగే ఒక ఎకనామిక్స్ ఇవన్నీ కూడా దాంట్లో సంబంధించినవే. మరి దాంట్లో రాజనీతి శాస్త్రానికి సంబంధించి పరిపాలనా వ్యవస్థ, అలాగే పాలకులు ఎవరైతే పరిపాలిస్తారో, ఏ రకంగా పరిపాలిస్తారో, వాళ్ళు ఎన్నుకునే విధానం ఏంటి, ఎలా ఎన్నుకోవాలి, ఏ పద్ధతిలో ఎన్నుకోవాలి అన్నది మీరందరూ కూడా మీ పేరెంట్స్ ఓట్లు వేసే పద్ధతి ద్వారా మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. మీకు అవగాహన లేకపోయినా వయసు 18 సంవత్సరాలు నిండేటప్పటికీ ఈ సంవత్సరంలో ఎవరు ముఖ్యమంత్రిగా పరిపాలించారు, ఈ సంవత్సరంలో మన నియోజకవర్గం ఏ ఎమ్మెల్యే పరిపాలించారు, లేకపోతే ఏ ప్రభుత్వం నడుస్తుంది మన రాష్ట్రంలోని, మన దేశ పరిస్థితి అంటే దేశ ప్రధాని ఎవరు, ఇలాంటివన్నీ కూడా సాంఘిక శాస్త్రం వస్తాయి లేదమ్మా. చదువుకున్న పిల్లలు అందరికీ తెలుసు కదా. దాంట్లో భాగంగానే మన పరిపాలనా విధానంలో మంచిగా అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేస్తున్నారు, మంచి పరిపాలన ఎవరు అందిస్తున్నారు, మనకి ప్రభుత్వం ఏముంది, విద్యా విధానం డెవలప్ చేయడం అంటే రోజు రోజుకి మారుతున్న రోజుల్లో ఈ రోజు 6th క్లాస్ సిలబస్ ఉంటే 2 సంవత్సరాల తర్వాత వేరే సిలబస్ వస్తుంది. అంటే ఆ రోజు పరిస్థితులు రీత్యా సబ్జెక్ట్ కొత్తగా వస్తుంది. అంటే రోజు రోజుకి మార్పు జరుగుతున్నటువంటి ఈ సమాజంలోని మనకు అవగాహన శక్తి ఏమైతే ఉందో, మన తెలివితేటలు జ్ఞానం ఏమైతే ఉందో, స్కూల్లోని కాలేజీలో కూడా మనం చెప్పే విధానంలోని, మన టీచర్లు చెప్పే విధానం అవ్వచ్చు, మన సమాజం పట్ల, మన చుట్టుపక్కల, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వాతావరణం అవ్వచ్చు, మన చుట్టుపక్కల మనం చదువుకున్న స్టూడెంట్స్, మన పక్క స్టూడెంట్స్ పట్ల అవ్వచ్చు, అలా మన స్కూల్ పట్ల అవ్వచ్చు, ఒక అవగాహన మాత్రం పిల్లలందరికీ, మీ అందరికీ అవగాహన ఉంటుంది.